వచ్చి ఈ స్లాటర్ హౌస్లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే. వీళ్ళు భజన చేసుకుంటున్నా, వీళ్ళు పూజ చేసుకుంటున్నా, వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు, అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారా చూశాను. అనేక మందికి దెబ్బలు తాకాయి. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలు దాటిపోయింది. కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది. తలలు పగిలి 8 కుట్లు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగా అవుతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికమైన రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వచ్చి ఈ స్లాటర్ హౌస్లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే. వీళ్ళు భజన చేసుకుంటున్నా, వీళ్ళు పూజ చేసుకుంటున్నా, వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు, అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారా చూశాను. అనేక మందికి దెబ్బలు తాకాయి. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలు దాటిపోయింది. కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది. తలలు పగిలి 8 కుట్లు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగా అవుతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికమైన రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.